ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పెటిక్యూర్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. మనం వేడి నీళ్ళు తీసుకోవాలి. ఫస్ట్ వేడి నీళ్ళు తీసుకొని వేడి నీళ్ళు అయితే స్టవ్ మీద మరిగించుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ వేడి నీళ్ళు అయితే ఒక బకెట్లో మనం పోసుకోవాలి. గోరువెచ్చగా మనకైతే గోరువెచ్చగా ఉండాలి, అట్లే కాలు పెట్టకండి ఫ్రెండ్స్. నేనైతే మీకు వీడియో చూపించాలని మాత్రమే నేను తీస్తున్నాను. గోరువెచ్చగా అయితే మనం గోరువెచ్చగా చేయి పెట్టి చూడండి. గోరువెచ్చగా ఉండాలి, నిండా చల్లగా ఉండకూడదు, మీడియంగానే ఉండాలి. మీరు పెట్టలేదు దాంట్లో మీడియం ఉంటే మనకి రిజల్ట్ వస్తుంది. కాళ్ళు నొప్పులు ఏ నొప్పులు ఉన్నా, మనకి కాళ్ళు పగుళ్ళు ఉన్నా వీక్లీకి 1 టైం అయితే మనం ఓపిక తెచ్చుకొని అయితే చేసినామంటే రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీంట్లో అయితే సాల్ట్ 2 స్పూన్లు, షాంపూ, దీంట్లో ఏ షాంపూ మీరు యూజ్ చేస్తారో ఆ షాంపూ ఉంటే కొంచెం వేసుకోండి. దీంట్లో అయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేనైతే 2 కాళ్ళని ఇలా పెట్టుకోవాలి. మనం వేడిగానే ఉండింది, నేనైతే కొంచెం చాలానే వేడిగా ఉండింది కానీ పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నా కూడా ప్రాబ్లం లేదు. 15 నిమిషాలు అయితే పెట్టుకోండి. మీకు ఓపిక ఉంటే ఒక 20 నిమిషాలు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. 20 నిమిషాలు పెట్టుకుంటేనే మీకైతే రిజల్ట్ అయితే వస్తుంది కన్ఫామ్గా. ఎందుకంటే ఊరికే చెప్పేసి మళ్ళీ ఇది కాదు, వీక్లీకి 1 టైం చేయండి. కాళ్ళ పగులు ఏమీ ఉండవు ఫ్రెండ్స్. ఇదైతే చూడండి, ఇట్లా 15 నిమిషాలు 20 నిమిషాలు పెట్టుకున్న తర్వాత మీ కాళ్ళు నొప్పులు ఏమన్నా ఉన్నా కూడా ఫ్రెండ్స్, మీరు ఈవినింగ్ టైం కూడా ఇలా అయితే పెట్టుకోవచ్చు. మీరు సోప్ వాటర్ ఏమి వేయకపోయినా కూడా వేడి నీళ్ళు అయితే పెట్టుకొని వేడిలో కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకొని కూడా ఇట్లా పెట్టుకున్నారంటే కాళ్ళు నొప్పులు జుబుజుబని పెరిగేది కూడా తగ్గుతాయి. ఇప్పుడైతే నేను 20 నిమిషాలు అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. దీనికి ఎలా మనం పెటిక్యూర్ లాగా మనకి ఉండే డస్ట్, మన కాళ్ళలో ఉండే డస్ట్ అంతా వెళ్ళిపోవడానికి, కాళ్ళు క్లీన్గా ఉండటానికి, ఆ మురికంతా తీయడాన్ని పెటిక్యూర్ అంటారు ఫ్రెండ్స్. ఈ ఇంగ్లీష్లో పెటిక్యూర్ అనేసి అంటారు. మనం కాళ్ళు పగులు ఏమీ లేకుండా మనం దీంట్లో చెప్పుకోవాల్సింటే, మనం పల్లెటూరులో చెప్పాలంటే ఇవంతా పెటిక్యూర్లు అంతా ముందంతా ఏమీ లేవు ఇప్పుడు కాబట్టి వచ్చినాయి. కాళ్ళు క్లీన్ ఎలా చేసుకోవాలి, ఫస్ట్ అయితే మనం లెమన్, దీంట్లో ఏమేమి వేసుకుంటే కాఫీ పౌడర్ వచ్చి ఒక ప్యాకెట్, అంటే 1 స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోవాలి. దాంట్లో వచ్చి కాఫీ పౌడరు, ఇనోవా ప్యాకెట్ తెచ్చుకోండి. ఇనోవా కొంచెం వేసుకోండి, కొంచెం చాలానే వేసుకోండి ఇనోవా. ఎందుకంటే అది మనకు క్లియర్గా డస్ట్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తుంది. టర్మరిక్ పౌడర్, పసుపు పౌడర్ కొంచెం వేసుకోండి. అట్లే మనం కాళ్ళ పైన కూడా చల్లుకోవచ్చు. దాన్ని అంతా వేసుకొని మిక్స్ చేసుకోవాల్సిన పని లేదు. అది మిక్స్ చేసుకొని కూడా లెమన్ ఒకటి తీసుకొని లెమన్తో రుద్దుకునేవచ్చు. బాగా ఒక 10 నిమిషాలు అయితే రుద్దండి. బాగా క్లియర్గా రుద్దేసి ఒక 2 మినిట్స్ ఉండండి చాలు. రుద్దేస్తేనే ఒక 2 మినిట్స్, ఒక 5 మినిట్స్ అయితే పెట్టుకొని అయితే వాష్ చేసేయండి ఫ్రెండ్స్. సూపర్ రిజల్ట్ వస్తుంది. ఇది ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్. ఇవి వీడియో చూసి మాత్రం ఫుల్ వీడియో మీరు కట్ చేసి అయితే చూడొద్దండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూసి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ మాత్రం మర్చిపోకండి. లైక్ మాత్రం చేయండి, కామెంట్ అయితే చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.